వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్‌పీఎస్సీ సంబంధించి మనకు గ్రూప్ ఒక మెరిట్ లిస్ట్ సంబంధించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అప్డేట్ అయితే తెలుసుకునే ముందు మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, మన ఛానల్‌లోని టీఎస్‌పీఎస్సీ సంబంధించి మనకు ప్రతి చిన్న అప్డేట్ కూడా పోస్టింగ్ జరుగుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందైతే ఎంతమంది టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో లైక్ రూపంలో తెలియజేయండి. సో, మన మెయిన్ మ్యాటర్ గనుక వెళ్ళిపోతే ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్‌లో అప్డేట్ ఇది ఇచ్చారు. సో, ఇక్కడ చూస్తే మనకు టీఎస్‌పీఎస్సీకి త్వరలో 5 సభ్యులు అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకు అప్డేట్ గనుక చూసుకుంటే ఉద్యోగ నియామకాల్లో నెలకొన్న సందిగ్ధతకి అయితే మనకు తెరదించి కార్యకలాపాల్లో మనకు వేగం పెంచేందుకైతే టీఎస్‌పీఎస్సీలో మనకు కొత్తగా 5 సభ్యులను అయితే మనకు ప్రభుత్వం అయితే నియమించనుంది. మనకు కమిటీలోని చైర్మన్ మరొక 10 మంది సభ్యులు ఉండాలి. మనకు ప్రస్తుతం చైర్మన్ జనార్దన్ రెడ్డి అనగా మనకు 5 సభ్యులు మాత్రమే ఉన్నారు. సో, వాళ్ళ మనకు చైర్మన్ 3 సభ్యులు గవర్నర్‌కు రాజీనామా సమర్పించినా ఇంకా ఆమోదం లభించలేదు. వీటిపై మనకు న్యాయ సలహాను తీసుకుంటారు. అలాగే మనకు ఒకవేళ ఈ ప్రక్రియ ఆలస్యమైన ఉద్యోగ నియామకాలనైతే వేగవంతం చేసేందుకైతే మనకు కొత్తగా 5 సభ్యులనైతే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మనకు అందుకే ఇప్పటివరకు పలువురు పేర్లనైతే పరిశీలిస్తుంది. సో, మనకు పరీక్షలు పూర్తయినా ఫలితాలు ప్రకటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. సో, అలాగే మనకు సభ్యులు వస్తే వాటిని వెల్లడించవచ్చని అయితే భావిస్తున్నారు. కొత్తగా మనకు నియమించే సభ్యుల్లో ఒకరికి తాత్కాలిక చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తారు అన్న చర్చ అయితే సాగుతుంది. సో, ఇక మీరు చూస్తున్నా మనకు టీఎస్‌పీఎస్సీ సంబంధించి మనకు గ్రూప్ ఒక రిజల్ట్స్ సంబంధించి అయితే మనకైతే వేగవంతంగా రిలీజ్ చేయడానికి అయితే చూస్తున్నారు. ఓన్లీ మనకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 సంబంధించే కాదు, ఇంకేవైతే రిజల్ట్స్ అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే రిజల్ట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో, వాటినన్నిటిని కూడా మనకు వెంటనే ఆ యొక్క పనులైతే పూర్తి చేయండి అనైతే మనకు 5 సభ్యత్తులను అయితే నిర్వహిస్తున్నారు టీఎస్‌పీఎస్సీ సంబంధించి. సో, ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు పరీక్షలు పూర్తయినా ఫలితాలు ప్రకటించాల్సినవి ఎన్నో ఉన్నాయి అనేది మనకు మెన్షన్ చేశారు. సో, మనకు టీఎస్‌పీఎస్సీ సంబంధించి 5 అభ్యర్థులను అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి మనకు జనవరి లోపు అయితే టీఎస్‌పీఎస్సీ సంబంధించి మనకు గ్రూప్ 4 యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్నైతే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మనకి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. సో, ఫస్ట్ టైం విజిట్ చేసామంటే సబ్స్క్రైబ్ చేసుకోమాకండి. ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.